నమస్తే అండి. నా పేరు మురళీకృష్ణ, గుంటూరు నార్త్ డిఎస్పీ మంగళగిరి. మొన్న అంటే 19/12/2025 తేదీ మధ్యాహ్నం 1:30 సమయంలో మంగళగిరి టౌన్కి చెందినటువంటి ఒక స్త్రీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లోని అంశాలను బట్టి తన మైనర్ కుమార్తెపై 18వ తారీఖు రాత్రి 10:30 గంటల సమయంలో రైల్వే స్టేషన్ నుండి ఒక ముగ్గురు వ్యక్తులు ఆమెని తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లుగా రిపోర్ట్. ఆ రిపోర్ట్లోని అంశాలను బట్టి దాన్ని రేప్ కేసు మరియు పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. గుంటూరు ఎస్పీ శ్రీ ఒకల్ జిందాల్ ఐపీఎస్ గారి ఉత్తర్వు ప్రకారం ఈ కేసుని వెంటనే నేను ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశాను. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ మైనర్ బాలికని ఎయిమ్స్ ఆసుపత్రికి వైద్య పరీక్ష నిమిత్తం వెంటనే పంపించాము. అలాగే ఈ కేసులో దర్యాప్తులో తేలిన ప్రకారం ఈ కేసులో 4 ముద్దాయిల్ని ఐడెంటిఫై చేశాము. అందులో షేక్ కాదర్ బాషా, షేక్ కమల్ సాహెబ్ వీళ్ళిద్దరూ కూడా తాడేపల్లి, వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. షేక్ కాదర్ బాషా డ్రైవర్గా పనిచేస్తాడు, షేక్ కమల్ తన కొడుకు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాడు. అలాగే మిగిలిన ఇద్దరు కూడా షేక్ సలీం, షేక్ రబ్బానీ వీళ్ళిద్దరూ కూడా డ్రైవర్లు, విజయవాడ ఉన్న ఏరియాలో ఉంటారు. ఇందులో మొదట చెప్పినటువంటి కాదర్ బాషా, సలీం, రబ్బానీ వీళ్ళు ముగ్గురు కూడా 18వ తారీఖు నైటు మంగళగిరి రైల్వే స్టేషన్లో తచ్చాడుతుంటారు డ్రైవర్లు వీళ్ళు. అదే సమయంలో ఈ మైనర్ బాలిక రైల్వే స్టేషన్లో తన స్నేహితుడితో తిరుగుతూ ఉండగా ఈ అమ్మాయిని గమనించి అమ్మాయితో మాటల్లోకి దించి వారితో పాటు ఉన్నటువంటి ఆటోలో అమ్మాయిని ఎన్హెచ్ పక్కన ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్కి తీసుకెళ్లి అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడతారు. అలాగే అక్కడ నుండి వేరే ప్రదేశానికి కూడా ఓపెన్ ప్లేస్కి తీసుకెళ్లి అత్యాచారం చేస్తారు. అక్కడ నుండి కేఎల్ రావు నగర్ కాలనీ తాడేపల్లి ఈ షేక్ కాదర్ బాషా ఇంటికి తీసుకెళ్లి అమ్మాయితో అక్కడ శారీరకంగా కలుస్తాడు. అతను మాత్రమే కాకుండా అతని కొడుకు కూడా శారీరకంగా అమ్మాయితో కలిసేటట్టుగా ఎంకరేజ్ చేస్తాడు. ఈ 4 కూడా అరెస్ట్ చేశాము. వీరిని ఈరోజు సాయంత్రం రిమాండ్కి పంపిస్తున్నాము. అలాగే వీళ్ళ మీద హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలకు పాల్పడే బ్యాడ్ వైసెస్ ఉన్నటువంటి వారికి పోలీసు వారి హెచ్చరిక. పోక్సో చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు ఉన్నాయి. మైనర్ బాలికలతో శారీరకంగా కలిసిన వారి యొక్క శరీరాన్ని తాకిన వారి మీద ఎటువంటి ఈవ్ టీజింగ్కి పాల్పడినా కూడా 20 సంవత్సరాల వరకు శిక్ష పెట్టడానికి అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి దీన్ని గుర్తించుకుని ఇటువంటి సంఘటనలు పాల్పడడం అందరికీ కూడా ఇది హెచ్చరికగా తెలియజేస్తున్నాం.